నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ధ్యానులు శ్రీధర్ గారు, కాలిఫోర్నియా నుంచి. వారిని అడిగి యాగం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముందుగా మీ ధ్యాన పరిచయం గురించి చెప్పండి సార్. నా ధ్యాన పరిచయం 3.5 years బ్యాక్ అండి, యూట్యూబ్లో జరిగింది. యూట్యూబ్లో నేను సాధారణంగా మెడిటేషన్ అనేది దాని గురించి సెర్చ్ చేస్తూ మెడిటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ వెతుకుతూ ఉంటే నాకు పిఎంసి ఛానల్ ద్వారా కొన్ని ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కొన్ని టాక్స్ కానీ చూడటం జరిగింది. దాంట్లో మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎలా జరుగుతుంది, మెడిటేషన్ వల్ల లాభాలు ఏంటి, చాలామంది వాళ్ళ లాభాలు అనుభవాలు పంచుకోవడం జరిగింది. దీనివల్ల నాకు మెడిటేషన్ వల్ల నాకు మెడికల్గా చాలా డిసీజెస్ క్యూర్ అయ్యాయని, మెడిటేషన్ వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందని అని చెప్పడం జరిగింది. సో మెడిటేషన్ అంటే అంతకుముందు నాకు తెలిసింది ఏంటంటే 1-2 నిమిషాలు కళ్ళు మూసుకోవటం అలా చేయటమే, కానీ శ్వాస మీద ధ్యాస అంటే ఇది, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ఇవన్నీ తెలియదు. సో నా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఆనాపానసతి అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి, ఏం చేయాలనేది తెలిసింది. అప్పటి నుంచి నేను ధ్యానం నా అంతటి నేనే ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ధ్యానం బాగా కుదిరింది ఇంట్లోనే. సో అలానే ఇన్స్ట్రక్షన్స్, పత్రిజీవి గారివి ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉండేవి. యాక్చువల్గా తెలుగులో పెట్టుకొని రెగ్యులర్గా వింటూ 45 minutes వరకు అలానే కూర్చునేవాడిని. సో చాలా బాగుండేది. ఇంట్లో ఒక్కడనే ఆఫీస్ రూమ్లో ఒక చిన్న ప్లేస్ చూసుకొని మెడిటేషన్ ప్లేస్ లాగా పెట్టుకొని అక్కడ చేసేవాడిని అనమాట. సో అలా 10-11 రోజులు చేసిన తర్వాత నాకు ధ్యానం కుదరటం మొదలుపెట్టిందండి. ధ్యానం కుదిరిన తర్వాత నాకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా కామ్గా ఉండేవాడిని. అంతకుముందు కొంచెం ఉన్న అగ్రెసివ్నెస్ కానీ, కొంచెం కోపము ఇవన్నీ తగ్గిపోయి కొంచెం చాలా ప్రశాంతంగా ఉండేది. ప్లస్ ఇంకా వీడియోస్ని రెగ్యులర్గా రోజుకి 1 గంట టైం పెట్టుకొని ఈ పిఎంసీలో వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఇవే చూస్తూ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అంతా దాదాపు నాకు రావాల్సిన మెడిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే చాలా ఎక్కువ వచ్చిందండి. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు చాలా విషయాలు తెలిసేవి. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే నాకు సజ్జన సాంగత్యం అంటే ఏంటి, బుక్స్ ఎలా చదవాలి, ఇవన్నీ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారానే వచ్చినండి మాకు. సో దాని ద్వారానే నేను పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. సో ఇండియా వచ్చినప్పుడు నేను బుక్స్ అవన్నీ కొనుక్కొని వెళ్ళటం, అక్కడికి వెళ్ళి బుక్స్ చదవటము, ధ్యానానికి సంబంధించినవి. యాక్చువల్గా పత్రిజీకి సంబంధించిన బుక్స్ కూడా నేను చాలా వరకు సేకరించుకొని అక్కడికి వెళ్ళి చిన్న బుక్స్ ఉండేవండి. గణపతి సందేశాలని, పత్రిజీ సందేశాలని, ఈ బుక్స్ అన్నీ ఉండేవి. ఒక 7 books. ఆ 7 books అన్నీ పెట్టుకొని చాలా ఈజీగా ఉండవు చదవటానికి. సో అవి చదువుతూ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. సో అలా నా ధ్యాన పరిచయం జరిగింది. బట్ ఆ తర్వాత నుంచి ఎప్పుడు ధ్యానం వదిలిపెట్టలేదు, కానీ రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నామండి. చక్కటి విషయం సార్. అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ 21 నుండి 31 వరకు ధ్యాన మహాయాగాలంటూ జరుగుతున్నాయి. ఇది వరకు 3 జరిగాయి, ఇది 4వది జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు అటెండ్ అయ్యారా? 3 కానీ 4వది అటెండ్ అవ్వబోతున్నారా లేదా? లేదండి, ఇంతవరకు ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగం ఇక్కడ కడతార్లో జరిగేదానికి ఇంతవరకు నేను అటెండ్ అవ్వలేదు. కానీ లాస్ట్ 3 years నుంచి నేను యుఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు నా ఇంట్లో ఉండి రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉండేవాడిని అండి. టీవీలో చూస్తూ అక్కడ ఎంతసేపు జరిగితే అక్కడ ధ్యానం జరిగినప్పుడల్లా నేను అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాడిని ఇంట్లో. సో అలా రెగ్యులర్గా నేను అలా ధ్యానం చేస్తూనే గడిపేసేవాడిని అనమాట టైము. ఉన్న 11 రోజులు కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ వినేవాడిని రెగ్యులర్గా. ఆ ప్రోగ్రామ్స్లోనే ఎర్లీ మార్నింగ్ యోగా చేయించడము, ఆ తర్వాత స్పిరిచువల్ టాక్స్, పెద్ద లీడర్స్తోని స్పిరిచువల్ సందేశాలు ఇప్పించడము, ఇవన్నీ రెగ్యులర్గా వినేవాడిని. సో అవన్నీ వింటూ నేను ఒక్కసారి కూడా ధ్యాన మహాచక్రానికి రావాలి, కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఉండేవాడిని. కానీ నాకు కుదిరేది కాదు. ఉద్యోగరీత్యా నాకు సెలవులు దొరికేవి కావు. సెలవులు దొరికినప్పుడు ఇది ఉండేది కాదు. సో ఎందుకంటే మాకు ధ్యాన మహాయాగం అనేది ఇయర్లీ వన్స్, దట్టు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతుంది, 10 days. ఆ ప్రోగ్రాంలో నాకు వీలయ్యేది కాదు. లాస్ట్ 2 years వీలు అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం నాకు ఆ టైం చూసుకొని నేను వచ్చాను. ధ్యాన మహాచక్రానికి అటెండ్ అవుదామని, 10 days ప్రోగ్రామ్కి తప్పకుండా అటెండ్ అవుదామని ఉన్నాను. అండ్ దీనివల్ల నాకేంటంటే సామూహిక ధ్యానంలో కూర్చొని చేసే అవకాశం దక్కుతుంది చేయటం వల్ల అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా.
ఫస్ట్ టైం అటెండ్ అవ్వటం. సో దానివల్ల కూడా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఆనందంగా కూడా ఉంది. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఓన్లీ యాగం కోసం అంత దూరం నుంచి ప్రయాణం చేసి మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఏంటి అన్నది మీరు ఎప్పుడైనా తెలుసుకోవడం కానీ చూడడం కానీ జరిగిందా పూర్తిగా? నేను అక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను ఒక్కడిని ఇంట్లో ధ్యానం చేసుకునేవాడిని. నాకు ఎవరు వేరే వాళ్ళు ఎవరు పరిచయం లేదు. పత్రిజీ పిఎస్ఎస్ఎం టీమ్ అనేది ఒకటి ఉంది అని అలా నాకు తెలిసేది కాదు, బట్ నాకు తెలియదు అనమాట. సో నా ఇంట్లో నేనే ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకోవడం, ధ్యానం చేయడం జరిగింది. తర్వాత ఒకరోజు పిఎస్ఎస్ఎం వెబ్సైట్లో ఉండి చూస్తుంటే ఆ వెబ్సైట్లో యూఎస్లో ఉన్న స్టేట్స్ అనేవి కనపడ్డాయి అనమాట. సో నేను కాలిఫోర్నియాలో ఉన్నాను కాబట్టి కాలిఫోర్నియాలో యాక్చువల్గా ఏమైనా టీమ్స్ ఉన్నాయేమో నేను వెతుక్కోవడం ప్రారంభిస్తే కాలిఫోర్నియాలో ఒక టీం పరిచయం అయితే వాళ్ళ ద్వారా నేను ఉన్న ఊళ్ళోనే దాదాపు 10 మంది ధ్యానులు 10-11 మంది ధ్యానులు ఉన్నారు అక్కడ. పిఎస్ఎస్ఎం టీం అంటే పిఎంసి ఛానల్ ద్వారా చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు పత్రిజీ ధ్యానం చేసేవాళ్ళు. బేసిక్గా వాళ్ళందరూ ఉన్నారని తెలిసి వాళ్ళందరితో పరిచయం పెంచుకోవడం జరిగింది. పరిచయం పెంచుకున్న తర్వాత లాస్ట్ 1.5 year బ్యాక్ సో వాళ్ళ అందరితో పాటు వెళ్ళి సామూహిక ధ్యానం అంటే మేమందరం ధ్యానం ఎక్కడైనా ఒకళ్ళ ఇంట్లో అనుకొని ప్లేస్ అనుకొని ఒక వాట్సాప్ ఛానల్లో గ్రూప్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఒకళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ ఇంట్లో ధ్యానం చేయటం, ఆ రోజు ధ్యానం చేయటం. ప్లస్ ధ్యానం అయిపోయిన తర్వాత అందరం సత్సంగంలాగా అందరం వాళ్ళ అనుభవాలు అవన్నీ పంచుకోవటం చాలా బాగా జరిగేదండి. అలానే ఎవ్రీ వీక్ నేను అటెండ్ అయ్యేవాడిని. ఇంకా వాళ్ళు పరిచయం అయిన దగ్గర నుంచి ఆ టీము పెరుగుతూ వచ్చింది. ఆ టీము మంచి టీం అయిందండి. అక్కడ చాలా మంచి ధ్యానులు ఉన్నారు అక్కడ. ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. మా ఇన్ఫర్మేషన్ కూడా మా అనుభవాలు కూడా మేము షేర్ చేసుకోవడం జరిగింది. చాలా బాగా ఆనందంగా అనిపించిందండి అప్పటి నుంచి. సో ఆ తర్వాత కూడా అదే టైంలో ఆనంద్ మాస్టర్ గారిని కలవటం. ఆ ఆనంద్ మాస్టర్ గారు అక్కడ యూఎస్లో జరిగే కార్యక్రమాలకు వచ్చినప్పుడు మౌంటైన్ హౌస్ వచ్చారు. మేము ఉండే ప్లేస్ మౌంటైన్ హౌస్ అనమాట, కాలిఫోర్నియాలో. మౌంటైన్ హౌస్కి వచ్చి అక్కడ ధ్యానం చేయించడం జరిగింది. సో ఆనంద్ మాస్టర్ గారితో కూడా చాలా అనుభవాలు పంచుకోవడం జరిగింది. చాలా ఆనందం అండి. అక్కడ ఆ టీం పరిచయం అయిన తర్వాత మాత్రం రెగ్యులర్గా సామూహిక ధ్యానాలు ప్రతి వారం చేసుకునేవాళ్ళం అండి. సార్ అక్కడ పిరమిడ్ మందిరాలు అట్లా ఏదైనా ఏర్పాటు చేయడం జరిగిందా? పిరమిడ్ మందిరాలు ప్రపోజల్లో చాలా ఉన్నాయండి. బట్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు కానీ బట్ అన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి. డాలస్లో ఒమేగా మహా పిరమిడ్ అని ఒకటి స్టార్ట్ అయిందండి, మెగా పిరమిడ్. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొందరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అది స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా విశిష్టత ఉంటుంది, చాలా ఎనర్జీస్ ఉన్నాయి అక్కడ డాలస్లో కూడా. టీం కూడా చాలా పెద్ద టీం అండి అక్కడ ఒమేగా మహా పిరమిడ్ దగ్గర. అవునండి, హ్యూజ్ పిరమిడ్ అండి. ప్లస్ అక్కడ డాలస్లో వాళ్ళు కూడా రెగ్యులర్గా జూమ్లో మీటింగ్స్ అంటే ధ్యానం క్లాసెస్ నిర్వహించడము, ధ్యానం క్లాసెస్కి నేను అటెండ్ అవ్వటం రెగ్యులర్గా ఉన్నప్పుడు వాళ్ళని కలవటం కూడా జరిగింది. ప్లస్ ఒక చోటనే కాదండి, అన్ని స్టేట్స్ నుంచి ధ్యానులు కానీ పిరమిడ్ మాస్టర్స్, ఎంతో గొప్ప పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. కానీ నాకు చాలా లేట్గా తెలిసింది, కానీ తెలిసిన తర్వాత మాత్రం వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదండి. వాళ్ళ టాక్స్ కానీ, వాళ్ళ ధ్యానం చేయించే విధానం కానీ, మేనిఫెస్టేషన్ కానీ అసలు చెప్పలేదండి. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. ఉండటం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండి. సరే, అయితే ఎప్పుడైనా ఈ ధ్యాన యాగం గురించి వినడం అదంతా ఫస్ట్ టైం అని చెప్తున్నారు ఇప్పుడు రావడం కూడా. సో పత్రి గారిని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా? లేదండి, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వచ్చింది 3.5 years బ్యాక్ అండి. నేను ధ్యానంలోకి వచ్చిన 6 నెలల తర్వాతనే పత్రిజీ గారు బాడీ వెకేట్ చేయడం జరిగిందండి. అవన్నీ నేను టీవీలోనే రెగ్యులర్గా చూస్తూ ఉన్నానండి. సో పత్రిజీ గారు ప్రత్యక్షంగా ఫిజికల్గా నేను కలవలేకపోయినా నాకు రెగ్యులర్గా యూట్యూబ్లో టచ్లో ఉండేవాళ్ళండి. సో యూట్యూబ్లోనే యూట్యూబ్లోనే చెప్పేవాళ్ళు సందేశాలన్నీ, యూట్యూబ్లోనే వినేవాడిని. సో ఆ గురువు గారు మాకు ఫిజికల్గా పరిచయం అక్కర్లేదండి అందరికీ, కానీ యూట్యూబ్లోనే రెగ్యులర్గా ఆయన మాట్లాడుతుండేవాళ్ళు. ఆయన సందేశాలన్నీ వినేవాడిని. సో అవన్నీ గుర్తుకొస్తుంటాయి రెగ్యులర్గా. సో ఫిజికల్గా కలవలేకపోయినా ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారని అనుకుంటాం. టచ్లోనే ఉన్నారు రెగ్యులర్గా, సో ధ్యానం ద్వారా. అందుకని మాకెప్పుడు కలవలేదు అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే మాకు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నా కానీ మాకు కనపడతారు. యాగం గురించి అటెండ్ అవ్వాలి అని మిమ్మల్ని మోటివేట్ చేసిన విషయాలు ఏంటి సార్ అసలు? సో యాగం గురించి అటెండ్ అవ్వాలంటే అండి, ఇది మెయిన్ ఇదేనండి. నేను ఇంట్లో ఉండి నేను ఒక్కడనే ధ్యానం చేసుకునేవాడిని. నేను ధ్యానం చేసుకుంటే
యూట్యూబ్లో కూడా వినేటప్పుడు ఏంటంటే సామూహిక ధ్యానం అనేది చాలా పవర్ఫుల్ అని, సామూహిక ధ్యానంలో మీకు వచ్చే ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో అని అని విన్నాను, కానీ నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చేయలేదు. చిన్న చిన్న సామూహిక ధ్యానాలు అంటే అక్కడ ఉన్నప్పుడు ఆ టీంతో 10 మంది 15 మందితో కలిసి సామూహిక ధ్యానాలు చేసేవాడిని, కానీ ఇంత పెద్ద గ్రూప్తోని సామూహిక ధ్యానం అనేది నేను ఎప్పుడు చేయలేదు. నాకు అది చేయాలని ఎప్పుడు కోరిక ఉండేది. సో ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేరబోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ధ్యానంలో అటెండ్ అయ్యి అందరి ధ్యానులతోని సామూహిక ధ్యానంలో పాల్పంచుకోవాలని బాగా కోరిక ఉందండి. సో అట్లీస్ట్ ఇక్కడ ఉన్నందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆ అనుభూతి మీకు ఎలా ఉండబోతుంది అండ్ ఎలా క్యారీ చేయబోతున్నారు దాన్ని ఇంకొక సంవత్సరం పాటు మళ్ళీ యాగాలకు వచ్చే వరకు? డెఫినెట్గా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ ధ్యానంలో వచ్చే ఎనర్జీస్ని తీసుకొని మీరు 1 ఇయర్ అంతా ఆ ఇయర్ అంతా ఎనర్జీస్ని క్యారీ చేస్తూ ఉంటాము. ప్లస్ ఆ 10 రోజుల్లో మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే ఈ 10 రోజులు ప్లాన్ చేసిన పిఎంసి ఛానల్ వాళ్ళు ప్లాన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంత కాదండి. ఎందుకంటే నేను టీవీలోనే అక్కడ చూస్తుంటాను రెగ్యులర్గా, ఎనీ టైం పెట్టినా కానీ నాకు ఏదో ఒక ప్రోగ్రామ్ వచ్చి ఏదో ఒక విషయం నేర్చుకోవడం జరుగుతుంది నాకు పిఎంసి ఛానల్ ద్వారా. అదే ఇప్పటికి లైవ్లో ఉండి 10 days ఉండి ఎవ్రీడే 24 hours లైవ్లో ఉండి 24 hours విషయాలు చూస్తూ ఉంటే ఇంకెంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. ప్లస్ అక్కడున్న ధ్యానులతోని మనం సజ్జన సాంగత్యం ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడున్న బుక్ స్టాల్స్ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడున్న అందరినీ గొప్ప గొప్ప ధ్యానులందరినీ చూడొచ్చు. బాలకృష్ణ గారిని, ఆనంద్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. సో వీళ్ళందరూ గొప్ప గొప్ప మాస్టర్స్ అందరినీ కలవటానికి ఇది ఒక పెద్ద అవకాశం నాకు. ఈ 10 రోజుల్లో నేర్చుకునే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ 1 year వరకు సరిపోద్దండి నాకు. మళ్ళీ ధ్యానం అటెండ్ అయ్యేంత వరకు కూడా నాకు సరిపోద్దని అనుకుంటున్నాను. అదే చాలా తృప్తినిస్తుందండి మనకి. మీరు కాలిఫోర్నియాలో కూడా ఎలా సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాను అని చెప్పారు కదా. ఒకవేళ ఈ యాగాల గురించి అక్కడ ప్రమోట్ చేయాలి అనుకుంటే మీరు ఏం తీసుకెళ్లారు, మీరు నేర్చుకొచ్చారు అన్న దాన్ని ప్రమోట్ చేస్తే అక్కడ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ మీతో పాటు ఒక 10 మంది ధ్యానుల్ని ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా అండి. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లే ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుందండి ఇన్ఫర్మేషను. ప్లస్ అక్కడ ధ్యానులు కూడా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి రావడానికి. అంటే పరిస్థితుల ప్రభావం వాళ్ళకి కుదరక వాళ్ళు రాకపోవచ్చు, కానీ వాళ్ళందరి ప్రాణం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేయాలని బాగా ఇది ఉంటుందండి. ప్లస్ ఇక్కడ సామూహిక ధ్యానంలో నేర్చుకున్న అంశాలన్నీ కూడా అక్కడ వాళ్ళతో పాలు పంచుకోవటం, ఇక్కడ ఏమన్నా కొత్తగా నేర్చుకుని ఉంటే అక్కడ వాళ్ళతోని చేయించడం అనేది చాలా డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఓకే, అయితే చివరిగా యాగం గురించి ఒక సందేశం ఇవ్వండి సార్. ఎందుకు అటెండ్ అవ్వాలి, సో దీనివల్ల ఏం కలుగుతుంది, ఎలాంటి లాభం ఉంటుంది, స్వలాభం ఏంటి, మనం ఇతరులతో ఎలాంటి జ్ఞానాన్ని పంచుకోవచ్చు అన్న దానిపైన ఒక సందేశం ఇవ్వండి సార్. ధ్యాన మహాయాగం అటెండ్ అవ్వటం వల్ల ఫస్ట్ థింగ్ పర్సనల్గా నాకు చాలా మంచి జరుగుతుందండి. హెల్త్ పరంగా కానీ, ప్లస్ నాలెడ్జ్ పరంగా కానీ, అనుభవాల పరంగా కానీ, ఎనర్జీస్ పరంగా కానీ నాకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫస్ట్. సో ఈ బెనిఫిట్ నేను తీసుకొని నేను నేర్చుకునే ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి పంచడానికి ఉపయోగిస్తానండి. ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమందిని తీసుకురావడానికి కూడా నేను ప్రయత్నిస్తాను అక్కడికి వెళ్తే. ఎందుకంటే నా అనుభవాలు చూసి నా అనుభవాలు కానీ, లేకపోతే నేను వెళ్ళి అక్కడ అటెండ్ అయిన విధానం చూసి కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావచ్చు అండి. వస్తారు కూడా చాలామంది. సరే, వస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విశేషాలను, వివరాలను తెలియజేశారు. అక్కడ కూడా మీరు అంత దూరం నుంచి యాగానికి అటెండ్ అవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు ఇదే మోటివేషన్ని అటు తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది ధ్యానుల్ని కూడా మాకు ఇక్కడికి పరిచయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకి, మీ అందరికీ ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఈనాటి పత్రిజీ ధ్యాన మహాయాగ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో ధ్యానులతో మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.